అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం సువాసిని నోముని చూడటానికి అయితే వచ్చామండి. అయితే భాస్కర్ రావు గారి భార్య కనకదుర్గ గారు ఈ సువాసిని నోముని అయితే నోచుకున్నారండి. అమ్మవారికి చాలా ఇష్టమైన పూజ సువాసిని పూజ అండి. సువాసినచ్చన ప్రీత అమ్మవారి నామాల్లో ఒకటి. సువాసినీల చేత అర్చింపబడడం కారణంగా ప్రీత చాలా చెప్పలేని ఇష్టాన్ని ఆనందాన్ని అమ్మవారు పొందుతారంటండి. సువాసినీలందరూ కూడా గోరింతాకు పెట్టుకుని వస్తారండి. చక్కగా కాళ్ళు కడుక్కోమని ఇలా పసుపు రాసి పారాణి కూడా పెడతారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు రాసి పారాణి పెడతారండి గుమ్మం దగ్గరే. ఈ సువాసిని నోముకి ఎవరు శక్తి మేరకు వాళ్ళు చేసుకుంటారంటండి. కనకదుర్గ గారు 108 మంది సువాసినీలు పిలిచారండి. అలా పిలుచుకున్న వాళ్లను అమ్మవార్లుగా భావన చేసి వాళ్ళని కూర్చోబెట్టి అమ్మవారికి చేసే సపర్యలన్నీ చేసి వాళ్ళ శక్తి మేరకు అమ్మవారికి అంటే సువాసినీలకు సమర్పించవలసిన అన్నీ కూడా సమర్పిస్తారండి. అంటే పసుపు, కుంకుమ, గంధం, ఇంకా అద్దం, దువ్వెన, విసునకర్ర, పౌడరు, సూత్రాలు, మెట్టెలు, చీర, జాకెట్టు, కొబ్బరి బొండం, తాంబూలం అంటే ఒక సుమంగళికి ఏ వస్తువులైతే వాడుకుంటామో అవన్నీ కూడా అమ్మవారిగా భావన చేసి సువాసినీలందరికీ కూడా ఇస్తారండి. సువాసిని పూజ చేసుకుంటున్న కనకదుర్గ గారు ఆవిడ భర్త భాస్కర్ రావు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కోడళ్ళు అది బొట్టు పెట్టి గంధం పెట్టి, కొడుకులేమో ఆయనకి ఆ చేతులకి గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి పళ్ళెంలో పెట్టి అందరూ కూడా ఇలా పూజనైతే చేశారండి. ఇలా పెద్దవాళ్ళని గౌరవించుకోవడం చాలా అదృష్టం కదండి. మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ముందుగా తల్లిదండ్రుల్ని గౌరవించుకోవాలి అని చెప్తారు కదండి మన పెద్దవాళ్ళు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు కదండి. అయితే చక్కగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇలా పూజ చేసుకోవడం అంటే చాలా మంచిదండి. ఇలా పూజ చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే నిజంగా చాలా బాగుంటామండి. ఎంతోమంది సువాసినీలందరూ కూడా వచ్చండి చక్కగా అయితే కూర్చున్నారండి. ఈ సువాసినీలందరికీ కూడా కనకదుర్గ గారి ఆహ్వానం కాదండి, అమ్మవారి ఆహ్వానం అండి. చక్కగా వాళ్ళు అమ్మవారి స్థానంలో కూర్చోవడానికి అయితే వచ్చారండి. భాస్కర్ రావు గారు, కనకదుర్గ గారు చక్కగా ఇలా మండపంలో లక్ష్మీనారాయణ పూజ అయితే చేశారంటండి. కొంచెం నేను పిల్లలకి క్లాసు అది చెప్పుకుని వెళ్ళాను, లేట్ అయిపోయిందండి నాకు. ఆ దంపతులు అయితే పూజ చేయడాన్ని నేను వీడియో తీయలేకపోయానండి. నేను కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల. వాళ్ళని పూజించుకుని సత్కరించుకున్నాక హారతి కూడా ఇచ్చారండి. చక్కగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకైతే హారతి కూడా ఇచ్చారు. ఎంత అదృష్టమో కదండి. ఇది చాలా శుభప్రదమైన మంగళకరమైన కార్యక్రమం అండి. నిజంగా అందరూ చూడాలండి. మనం చేసుకోకపోయినా వేరే వాళ్ళు చేసుకున్నప్పుడు మనం చూసినా చాలండి, ఆ భాగ్యం కలుగుతుందండి మనకి. హారతి పాట కూడా పాడారండి చక్కగా. వాళ్ళంతా కూడా హారతినైతే వాళ్ళకి ఇచ్చారండి. ఈ సభకైతే నమస్కారం చేసుకోమని చెప్పారండి. అయితే ఇక్కడ నవదుర్గల్ని పెడుతున్నారండి. మనకి దసరాలో నవదుర్గలు, నవరాత్రుల్లో నవదుర్గలు, అష్టలక్ష్ములండి, అష్టలక్ష్ములు కూడా పెట్టారు. అయితే ఇక్కడ కనకదుర్గ గారు 108 సువాసినీలే కాదండి, నవదుర్గలు, అష్టలక్ష్ములను కూడా ఆహ్వానించారండి. మండపంలో కూడా అష్టలక్ష్ముల్ని, నవదుర్గల్ని చాలా చక్కగా అయితే పెట్టారండి. మండపం ముందు ముగ్గురమ్మల్ని ఇలా అలంకరించి కూర్చోబెట్టారండి. పొట్టి చీర, నగలు, పువ్వులు అన్నీ పెట్టి మండపానికి ముందు వైపు కూర్చోబెట్టారండి. చక్కగా అందరూ ముత్తైదులయ్యి వచ్చి కూర్చున్నారండి. సువాసినీలందరూ కూర్చోవడానికి, వాళ్ళని పూజించుకోవడానికి అన్నీ కూడా రెడీ చేస్తారండి. చక్కగా ఇలా కింద ఒక చిన్న పరుచుకోవడానికి చాప వేసుకుంటాం కదా, అదొకటి, చీర, జాకెట్టు,
పసుపు కుంకుమ ఇందాక చెప్పాను కదండి, అవన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయండి. బొండం తాంబూలం పువ్వులు అన్నీ కూడానండి, అన్ని రకాలు కూడా ఇక్కడ పెట్టేసి కుర్చీలకి నెంబర్లు కూడా వేసేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఆటంకం లేకుండా ఉండడం కోసం వచ్చిన వాళ్ళ పేరు చూసి నెంబర్ చెప్పేవారు, ఆ నెంబర్లోకి వెళ్ళి కూర్చునేవారు. ఏదైనా ఒక ప్లాన్ ఉండాలండి. ఏ పూజ చేసుకున్నా వ్రతం చేసుకున్నా ఒక ప్లాన్గా చేసుకుంటే మనకి ఎక్కువ జనం వచ్చినప్పుడు ఇబ్బంది అనేది ఉండదండి. చాలా చక్కగా ప్లాన్ చేశారు. ఫస్ట్ అయితే వాసవి కన్యకా పరమేశ్వరిని పూజించుకుని అమ్మవారికి పూజిస్తున్నారండి. అమ్మవారిని చక్కగా పన్నీరు జిమ్మారు, కుంకుమ పెట్టి గంధం పెట్టి అమ్మవారికి పూజ ఎలా అయితే చేస్తామో అలా చేసి అమ్మవారికి చీరను అది పెట్టారండి, దండ వేసి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా భావం చేశారు. ఈ చిన్ని అమ్మవారేమో బాలా త్రిపుర సుందరీదేవి. బాలా త్రిపుర సుందరీదేవి ఎంత చక్కగా కూర్చుందో చూడండి. ఫ్యాన్ కూడా పెట్టుకుంది బాలా త్రిపుర సుందరీదేవి. చక్కగా బాలా త్రిపుర సుందరీదేవిగా అనుకుని దండ వేసి తనకు కూడా బట్టలు పెట్టారండి. పట్టు పరికిణీనైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అయితే పెట్టారు. చక్కగా దానిపైన తాంబూలం కూడా పెట్టారండి. ఒక అరటిపండు తీసి ప్రసాదంగా కూడా ఇచ్చింది అమ్మవారు. ఎంత చక్కగా కూర్చుందో చూడండి. బాలలు అంటారు కదా, ఏమీ తెలియకుండా బాలా త్రిపుర సుందరిగా కూర్చున్న అమ్మవారు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. తర్వాత అమ్మవార్లుగా భావం చేసి నమస్కరించుకున్నారండి. ఇప్పుడైతే త్రిమాతల పూజ అండి. ఈ ముగ్గురు ముత్తైదువుల్ని త్రిమాతలుగా పూజించారండి. చక్కగా వాళ్ళకి బొట్టు పెట్టి అలాగే గంధాన్ని కూడా పెట్టారు. తర్వాత పన్నీరు వేశారు వాళ్ళ మీద. చక్కగా సత్కరించుకున్నారండి. వాళ్ళని త్రిమాతలుగా వాళ్ళని కొలిచారండి. వాళ్ళకి దండ వేసి అలాగే చీర జాకెటు పసుపు కుంకుమ తాంబూలం బొండం ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆశీర్వాదం కూడా తీసుకున్నారండి కనకదుర్గ గారు. ఎంత అదృష్టమో కదండి. వాళ్ళు త్రిమాతలుగా కూర్చోవడము అదృష్టమే, వాళ్ళను త్రిమాతలుగా పూజించడం కూడా కనకదుర్గ గారి అదృష్టం కూడాని. చక్కగా అందరు ముత్తైదుల్ని ఇలాగే సత్కరించి పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఆవిడ నిజంగా వచ్చిన ముత్తైదువులందరూ కూడా అదేనండి సువాసినీలందరూ కూడా ఉపవాసం ఉన్నారండి. పొద్దున్నుంచి ఈ కార్యక్రమం అయ్యేదాకా ఏమీ తినకూడదండి. అలాగే వాళ్ళు ఉపవాసం ఉన్నారు. కనకదుర్గ గారు కూడా ఉపవాసం ఉండి ఎంతో ఆనందంగా అయితే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారండి. అయితే సంతానలక్ష్మిగా కూర్చున్నారు. కనకదుర్గ గారు వాళ్ళ మనవరాలు ముదుమనవరాలు అన్నమాట. సంతానలక్ష్మిగా కూర్చున్నారు. అందుకే ఆ పాపకు కూడా బొట్టు పెట్టారు. అష్టలక్ష్మిలో సంతానలక్ష్మి కూడా ఉంటారు కదండి. అయితే సంతానలక్ష్మిగా భావం చేసి తనకు కూడా దండ వేసి చక్కగా చీర తాంబూలం అన్నీ కూడా పౌటు పట్టమనేసి చెంగు అందులో పెట్టారండి. చక్కగా అమ్మవారికి సంతానలక్ష్మికి కూడా ఇచ్చారు. అలాగే ఆ పాపకు కూడా బట్టలు పెట్టారు. ఇలా ఒకరు ఇద్దరు కాదండి, నిజంగా 108 మంది సువాసినీలు, నవదుర్గలు, అష్టలక్ష్ములు, త్రిమాతలు, ఇంకా నిజంగా ఎంతమంది కూర్చున్నారండి. వీళ్ళందరినీ చూడాలంటే ఒకేసారి ఎంతమంది అమ్మవార్లు వచ్చి కూర్చున్నారా అన్నట్టుగా అనిపించిందండి. చక్కగా వాళ్ళు దండలు వేసుకుని అలా కూర్చున్నప్పుడు చాలా వైబ్రేషన్స్ అయితే వచ్చినాయండి. నేను చాలా దగ్గర నుంచి చూశాను. నాకు కళ్ళు చాలా పుణ్యం చేసుకున్నాయి అనిపించింది.
అందరికీ దండలేసి చాలా ఉత్సాహంగా ఆ వయసులో ఆవిడ ఎక్కడ ఉపవాసం ఉన్నప్పటికీ కూడా నీరసంగా లేకుండా చేశారు. అంతేకాదండి, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా ఆవిడ చేతికి అన్నీ అందించి ఆవిడ్ని దగ్గరుండి చూసుకున్నారండి. అలాగే వాళ్ళ కోడళ్ళు, మనవలు ఏదన్నా తాగుతావా, నీరసం వచ్చిందా అని చాలా బాగా ఆవిడ్ని కేరింగ్గా చూసుకున్నారండి. ఎందుకంటే నేను వీడియో తీసినప్పుడు దగ్గర నుంచి చూశానండి. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా మన కుటుంబంలో వాళ్ళ సహకారం లేకుండా మనం ఏమీ చేయలేమండి. అందరూ కూడా సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయొచ్చండి. ఎంతమందికి బొట్టు పెట్టి, గంధం పెట్టి, పన్నీరు చిమ్మి, వాళ్ళ చేతికి అక్షింతలు ఇచ్చి, బొండం, తాంబూలం అక్కడ పెట్టినవన్నీ కూడా ఆవిడ చేతితోటే ఇవ్వాలి, ఎవ్వరూ ఇవ్వకూడదు. ఎవరైతే నోము నోచుకుంటున్నారో ఆవిడే ఇవ్వాలి. అందించడం తప్ప మిగిలిన వాళ్ళు వాళ్ళ చేతులతో అయితే ఇవ్వకూడదండి. దండ ఆవిడే ఇవ్వాలి, బొట్టు ఆవిడే పెట్టాలి, గంధం ఆవిడే పెట్టాలి, అక్షింతలు ఇచ్చి ఆ చీర, జాకెట్ ఇవన్నీ కూడా ఇచ్చి, బొండం అవి కూడా చెంగు పట్టమని ఇచ్చి అప్పుడు నమస్కరించుకుని అక్షింతలు వేసుకోవాలి. అన్నీ కూడా ఆవిడే చేయాలంటండి. అక్కడ అందరూ కూడా అమ్మవారి స్థానంలో కూర్చున్నారు. ఆవిడ ఎప్పుడైతే అమ్మవారిగా భావం చేశారో ఆవిడ అమ్మవారికి పూజ చేస్తున్నట్టే కదండి. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతీ రజితగిరి పుత్రీ. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతీ రజితగిరి పుత్రీ. బంగారు అందియలు గల్లు గల్లు మోవలు, బంగారు అందియలు గల్లు గల్లు మోవలు, వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల. బంగారు అందియలు గల్లు గల్లు మోవలు, వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ. పనిభూషణుండైన పరమేశు వలచి, పంచాక్తుల నడుమ తపమాచరించి. పనిభూషణుండైన పరమేశు వలచి, పంచాక్తుల నడుమ తపమాచరించి. పర్ణముల భక్షించ పన్నయని పేర్గాంచి, పర్ణముల భక్షించ పన్నయని పేర్గాంచి. పరిణయం బాడితివి హరుని వైభోగముగా, పరిణయం బాడితివి హరుని వైభోగముగా. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతీ రజితగిరి పుత్రీ. మహిషాకారమున ఉన్న రాక్షసుని మడలించు మణిసురుల మాత వినువేలా. మహిషాకారమున ఉన్న రాక్షసుని మడలించు మణిసురుల మాత వినువేలా. శ్రీ మహంకాళివై హరిభద్రకాళివై, శ్రీ మహంకాళివై హరిభద్రకాళివై, సంహరించితివి ముల్లోకములు కనియగగా, సంహరించితివి ముల్లోకములు కలియగగా. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ. బంగారు అందియలు గల్లు గల్లు మోవలు, వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ. నీ మహిమలెన్నగననా తరమా, చెప్పేరు నీ దివ్య చరితములు పొంది. నీ మహిమలెన్నగననా తరమా, చెప్పేరు నీ దివ్య చరితములు పొంది. విజయ దసరా పుణ్య పర్వదినమీ వేళ, విజయ దసరా పుణ్య పర్వదినమీ వేళ. జయదుర్గ పరదేవి పద్మాక్షిగా వినవే, జయదుర్గ పరదేవి పద్మాక్షిగా వినవే. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ. రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ, రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ. శ్రీమాత్రే నమః.
ఒక్కరు ఇద్దరు కాదండి, నిజంగా ఎంతమంది అమ్మవార్లు అండి, పైనుంచి కిందకి దిగొచ్చినట్టుగా అనిపించింది. నిజంగా పోజ్ కోసం ఇంతమంది సువాసినీలు వచ్చి అమ్మవారి స్థానంలో కూర్చుని పూజ చేయించుకోవడం అంటే మామూలు విషయం కాదండి. చక్కగా గాజులకి నమస్కరించేవారు చిన్నవాళ్ళకైతే, అక్షింతలు కూడా వేయించుకునేవారు కొంతమంది చేత, కొంతమందికి వేసేవారండి చక్కగా. ఎంతటి అదృష్టం అండి, అంతటి సౌభాగ్యం అండి ఇదంతా కూడా ఆవిడికి అమ్మవారే ఇచ్చింది కదండి. అంతమందిని ఆవిడే సత్కరించాలి, అయినప్పటికీ కూడా ఎక్కడ అలసిపోకుండా మొహంలో చిరునవ్వుతో అమ్మవారికి ఇస్తున్నట్టుగా చక్కగా భావన చేశారండి. చక్కగా ఇచ్చుకున్నారు, అందరినీ కూడా బాగా సత్కరించుకున్నారు. ఒక అబ్బాయి అయితే పరీక్షలో మార్కుల కోసం అనేసి అమ్మవారిని పూజ చేశాడంటండి, నాకు మంచి మార్క్స్ రావాలనేసి. మార్క్స్ రాలేదంట, సరిగ్గా రాయలేకపోయాడంట. అప్పుడైతే అమ్మవారికి మానేసి తనకి నచ్చిన ఇంకో దేవుడు ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడంట. అగరవత్తుల ధూపం అయితే చాలా ఎక్కువగా వేసాడంటండి. ఆ పొగ అయితే అమ్మవారికి వచ్చి తగులుతుందంట. ఆ పొగ అయితే ఆ అమాయకమైన పిల్లవాడు, ఏంటి నా పొగంతా నువ్వు పీల్చేస్తున్నావా అనేసి అమ్మవారి ముక్కుకైతే గుడ్డ కట్టేశాడంట. అప్పుడు అమ్మవారి వెంటనే దర్శనమిచ్చిందంట. అప్పుడు ఈ పిల్లవాడు ఆశ్చర్యపోయంట, ఏంటి నేను ఇన్ని పూజలు చేశాను, నిన్ను ఎంత అలా పిలిచానో నువ్వు వచ్చావా అనేసి అడిగాడంటండి పిల్లవాడు. అప్పుడు నువ్వు పూజ చేసావు కానీ నేనున్నానని నువ్వు నమ్మలేదు, నువ్వెప్పుడైతే నువ్వు పొగ నా ముక్కుకి నేను పీల్చేసుకుంటున్నానని నువ్వు కట్టేశావో, నా ముక్కుకి వాసన రాకుండా నువ్వు గుడ్డను కట్టావో, అప్పుడు నేనున్నానని నమ్మావు గానికి గుడ్డను కట్టావు, అందుకు దర్శనమిచ్చాను అన్నారంట అమ్మవారు. మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా మనం భగవంతుడి పట్ల నమ్మకంతో చేయాలండి. అలా నమ్మి కొలిస్తే తప్పక కరుణ చూపిస్తుంది అమ్మ. అచ్చంగా దండ వేసుకున్నప్పుడు అమ్మవారిలాగా అనిపించారండి. ఒక కిరీటం తప్ప మిగతావన్నీ కూడా అమ్మవారిలా అనిపించారు. కిరీటం కూడా ఉందండి, కొంతమందిలోనేమో చిరునవ్వుతో చిరునవ్వు కిరీటాలు పెట్టుకున్నారు, కొంతమంది గాంభీరత, రకరకాల అమ్మవార్ల అవతారాలు కూడా, కిరీటాలు కూడా ముఖంలోని కనిపించాయండి. నాకు అలా అనిపించింది, నా భావన అయితే చెప్తున్నాను. మనమైతే ఎన్నో పూజలు చేస్తామండి, ఎన్నో తీర్థయాత్రలు అయ్యి తిరుగుతాము, ఎన్నో వ్రతాలు చేస్తాము. మనం ఎన్ని చేసినప్పటికీ కూడా మనం భగవంతుడిని అయితే ఒక కోరిక అయితే కోరుకోవాలండి. అదేనండి, ఎప్పుడూ ఆయన ధ్యాసలోనే ఉండాలన్న కోరిక. ఎప్పుడు ఆయన ధ్యాసలోనే ఉన్నామనుకోండి, మనం అన్నీ కూడా సత్కర్మలే చేస్తాం, అలాంటప్పుడు ఆనందంగా ఉంటాం కదండి. ఒక స్త్రీ అంటే శక్తి, ఆదిశక్తి. అలాంటి స్త్రీమూర్తుల్ని ఎందరినో, ఎంతమంది ఆదిశక్తులను ఈరోజైతే నేను చూశానండి. చక్కగా వాళ్ళందరినీ దర్శనం అయితే చేసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ముత్తైదులు అలా తీసుకొని ఆవిడికి అక్షింతలు వేసి గాజులకి దండం పెట్టుకుంటుంటే నాకు చాలా బాగా అనిపించిందండి. నేను ఈ వీడియో కోసం అనేసి చాలా దగ్గర నుంచి చూశాను నేను, అన్ని వరుసలు కూడా. ఈ సువాసిని పూజలో అయితే నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నానండి. ఈ సువాసిని పూజ గురించి మీకు ఏవైనా విషయాలు తెలిస్తే కనుక నాకు కూడా కామెంట్లో పెడితే నేను కూడా తెలుసుకుంటానండి. చాలా తెలియని విషయాలే ఉంటాయి, నాకు తెలిసిన విషయాలు మటుకు మీతో పంచుకుంటున్నానండి. లాలి 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 ముగురమ్మల మూలమైన తల్లి లాలి, లాలి 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 ముగురమ్మల మూలమైన తల్లి లాలి, ఆది పరాశక్తి లాలి అన్నపూర్ణ లాలి అమ్మలగన్నా అమ్మ లాలి, ఆది పరాశక్తి లాలి అన్నపూర్ణ లాలి అమ్మలగన్నా అమ్మ లాలి, ఆదరించి ఆదుకొని ఆపదలో కాయవే, ఆదరించి ఆదుకొని ఆపదలో కాయవే, అడుగడుగున కాపాడే అభయము నీయవే తల్లి,
అడుగడుగున కాపాడి అభయము నీయవే తల్లి. లాలి 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 ముగురమ్మల మూలమైన తల్లి లాలి. స్వర్ణ కవచ దుర్గలాలి త్రిపుర సుందరీ లాలి గాయత్రీ శ్రీలలిత దేవి లాలి. స్వర్ణ కవచ దుర్గలాలి త్రిపుర సుందరీ లాలి గాయత్రీ శ్రీలలిత దేవి లాలి. శ్రీ మహాలక్ష్మి లాలి రాజరాజేశ్వరి లాలి మహిషాసురమర్దిని పాణి లాలి. విజయవాటికాపురి కనకదుర్గ లాలి విజయవాటికాపురి కనకదుర్గ లాలి విభవముల సగే విజయము నీయవే తల్లి. విభవముల సగే విజయము నీయవే తల్లి. లాలి 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 ముగురమ్మల మూలమైన తల్లి లాలి. ముగురమ్మల మూలమైన తల్లి లాలి. శ్రీమాత్రే నమః. ఇదైతే చివరి లైన్ అండి. అందరికీ కూడా చీరలు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చేసినట్టే ఈ లైన్తో అయితే పక్కనున్న కుర్చీలు ఖాళీ చేస్తున్నారు కదండి, వాళ్ళంతా కూడా చీరలు కట్టుకురావడానికి అయితే వెళ్తున్నారండి. చక్కగా కట్టుకొచ్చి మళ్ళీ దండన వేసుకుని వారి ప్లేసుల్లో అయితే కూర్చుంటారు. అప్పుడు 9 రకాల పిండి వంటలతో అయితే వడ్డం చేస్తారండి. అమ్మవారిని ఆహ్వానించినప్పుడు కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి అమ్మవారికి హాసనం వేసి కూర్చోబెట్టి బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షింతలేసి పన్నీరు జిమ్మి ఇంకా అమ్మవారికి దండ కూడా వేసి చెంగు పట్టమని అమ్మవారికి చీర పసుపు కుంకుమ అన్నీ కూడా తాంబూలం ఇచ్చారు కదండి. అయితే ఆ తర్వాత చీర కట్టుకొస్తారు అమ్మవారు. తర్వాత ఇంకా భోజనం ఏర్పాట్లు అయితే 9 రకాల పిండి వంటలతో భోజనం. ఇంకా చివరగా భోజనం పెడితేనే కదండి అమ్మవారు సంతృప్తి చెందుతారు. అందుకనేసి భోజనం పెట్టాక అన్నీ వడ్డించాక అమ్మవారికి దిష్టి తగులుతుంది కదండి, హారతి కూడా ఇస్తారు. అమ్మవార్లందరికీ హారతి ఇచ్చాక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నెయ్యిని కూడా స్వయంగా కనకదుర్గ గారే వడ్డించాలండి. అమ్మవారిచ్చిన శక్తితో అయితే అందరినీ కూడా సువాసినీలందరినీ కూడా చక్కగా సత్కరించుకోగలిగారండి కనకదుర్గ గారు. సెల్ ఫోన్తో అయితే కవర్ చేయలేకపోయానండి నిజంగా. ఒక డూమ్ కెమెరా ఉంటే అందరు ముత్తైదుల్ని ఒకేసారి పైనుంచి తీస్తే చాలా బాగా అనిపించింది నాకైతే. సెల్ ఫోన్ గురించి నేను అంత సరిగ్గా తీయలేకపోయానండి, అందరినీ కవర్ చేయలేకపోయాను. లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి రాజితమోగా నెలకొన్న, లక్ష్మీ రావే మా ఇంటికి రాజితమోగా నెలకొన్న, సూక్ష్మమోగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి, సూక్ష్మమోగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. శుక్రవారము పొత్తు సిరిని విడవద్దు, భువనెత్తొద్దు దివ్వెనెత్తొద్దు, తోబుట్టుల మనసు కష్టపెట్టద్దు, తొలి సంజ మలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి వరలక్ష్మి స్థిరముగా నుండు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కల్లలాడను ఇంట గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో
పూలల్ల పాలల్ల ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. ఇలా అయితే అందరికీ కూడా ఇచ్చేసారండి. అందరికీ ఇచ్చేసారండి. ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్ అయినాయండి. అమ్మవారికి ఇచ్చిన చీరలు అందరూ కూడా చక్కగా కట్టుకొచ్చేసారండి. మళ్ళీ దండలు వేసుకుని ఇంకా పూజ అయిపోయింది, చీర అన్నీ పెట్టేశారు అమ్మవారికి, అన్ని మర్యాదలు చేసేసారు. ఇప్పుడు అమ్మవారికి విందన్నమాట. అమ్మవారికి 9 రకాల పిండి వంటలతో భోజనాన్ని అయితే రెడీ చేశారండి. చక్కగా అన్నీ కూడా ముందుగానే వడ్డన చేసేసారు, మంచినీళ్ళతో సహా అన్నీ కూడా పెట్టేశారండి. తర్వాత అలా కూర్చున్నాక అందరికీ కూడా హారతి ఇస్తారనమాట. ఇప్పుడు అందరినీ అలా చూసేసరికి నాకైతే ఒళ్ళు జల్లుమందండి. నిజంగా అందరూ అలా కూర్చుని భోజనం దగ్గర హారతి ఇచ్చేటప్పుడు చాలా బాగా అనిపించిందండి నాకు. ఇక్కడైతే సువాసినీలుగా కూర్చున్న వాళ్ళంతా భవానీలండి. అష్టలక్ష్మిలుగా కూర్చున్నారు, నవదుర్గలుగా కూర్చున్నారు, ఇంకా 108 మంది సువాసినీలు అంటే భవానీలుగా భావిస్తారంట. భవానీలుగా కూడా కూర్చున్నారండి. నిజంగా వాళ్ళందరినీ అలా చూస్తే ఒక రకమైన వైబ్రేషన్ అయితే వచ్చింది. చాలాసార్లు చెప్తున్నారని అనుకోవద్దు, నేనైతే దగ్గర నుంచి చూశాను. నాకు కలిగిన అనుభవం మాత్రమే చెప్తానండి. నేను ఎప్పుడైనా కూడా నేను అనుభవించింది, నా అనుభవాన్ని మీతో పంచుకుంటానండి. చాలా బాగా అనిపించింది. వాళ్ళంతా దేవతలుగా అనిపించారండి. ఎందుకంటే మనకి అక్కడ భావన పూజ, సువాసినీల పూజ అంటే సాక్షాత్తు అమ్మవారిని తీసుకొచ్చినట్టే కదండి, భావన చేస్తారు కదండి. నేనైతే ఆ భావనగానే చూశానండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అందరినీ కూడా మంచిగా సత్కరించారు. అమ్మవార్లకి హారతి కూడా ఇచ్చేస్తున్నారండి. చక్కగా విందు వడ్డించేశారు, హారతి కూడా ఇస్తున్నారండి. సీతాద్రి శిఖరాన పగడాల తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం, యోగేంద్రి హృదయాల మోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం,
భక్తి పొంగారు నీరాజనం నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాల తిమిరాల సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురుకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటె పిల్లల ఓలె గాలె కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేక మోహిని సర్వేశ గేహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం. చివరిగా అందరికీ కూడా సుహాసినులందరికీ అలాగే నవదుర్గలకి అష్టలక్ష్మికి అందరికీ కూడా కనకదుర్గ గారు అయితే నెయ్యి వడ్డిస్తున్నారండి. అమ్మవారికి ఇష్టమైన నెయ్యినైతే అందరికీ కూడా వడ్డించేశారండి. అప్పుడు అందరూ కూడా భోజనం చేయడం అయితే మొదలుపెట్టారు వడ్డించాక. సువాసిని నోము ఇలా జరిగిందండి. అయితే చాలా ఆనందంగా అందరూ కూడా సంతోషంగా